నవ్వి ఎలుకను పట్టిన చందంగా మారింది చంద్రబాబు పరిస్థితి. ఢిల్లీకి ఏదో సాధిస్తానని ఉద్ధరిద్దామని వెళ్లిన చంద్రబాబు చివరకు ఏమీ సాధించలేక అప్పుల ప్రాతిపదికన కేంద్రం నుంచి అప్పులు తీసుకోవడానికి బడ్జెట్లో ఆమోదం పొందారు. దాన్ని చూసుకుని చంద్రబాబు టీడీపీ గొప్పలకు పోతున్నారు. దాన్ని మన జడ చీల్చి చెండాడాడు. జడ శ్రవణ్ కుమార్ మాజీ జడ్జి, న్యాయవాది, మంచి వ్యాఖ్యాత. ఈయన పలు టీవీ ఛానళ్లలో కూర్చుని మంచిగా విశ్లేషణ చేస్తాడు. అయితే ఇన్నాళ్లు బాబు పవన్లకు మద్దతుగా మాట్లాడాడు. అప్పుడప్పుడు వారి తప్పులను ఎత్తి చూపేవాడు. కానీ ఈ మధ్యన నిక్కచ్చిగా మాట్లాడడం అలవాటు చేసుకున్నాడు. ఏ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో ఇప్పుడు బాబు పవన్ల చేతకానితనంపై ఏపీకి వచ్చి మరీ జడ శ్రవణ్ కుమార్ నిర్వహించిన ప్రెస్ మీట్ ఇప్పుడు సంచలనమైంది. బాబు పవన్ కళ్యాణ్లకు ఓ రకంగా జడ శ్రవణ్ చెమటలు పట్టించాడంటే అతిశయోక్తి కాదు. చంద్రబాబు బడ్జెట్లో సాధించిన తీరుపై ప్రజల్లోనే కాదు, టీడీపీ కార్యకర్తలు, ఆఖరుకు టీడీపీని చంద్రబాబును ఎంతో ప్రేమించే మాజీ జడ్జి కమ్ లాయర్ అయిన జడ శ్రవణ్ కుమార్ సైతం విమర్శలు గుప్పించారు. ఇది చేయడానికి కాదు మిమ్మల్ని గెలిపించింది అంటూ సంచలన కామెంట్స్ చేశారు. సిగ్గులేని ఆంధ్రప్రదేశ్ ప్రజా ప్రతినిధుల చేతకానితనం వల్ల ప్రజల భవిష్యత్తు మృగ్యం కాబోతోంది అంటూ జడ శ్రవణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. మొన్న బడ్జెట్ కేటాయింపులు అద్భుతమని కితాబిచ్చిన టీడీపీ, బీజేపీ నేతలను ఓ రేంజ్ లో వేసుకున్నారు జడ శ్రవణ్ కుమార్. బీజేపీ, టీడీపీ నేతలు బడ్జెట్ కేటాయింపులు పొందడంలో ఘోరంగా ఫెయిల్ అయ్యారని జడ శ్రవణ్ ఓ రేంజ్ లో వేసుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. సిగ్గులేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజాప్రతినిధుల యొక్క చాతగానితనం వల్ల కదా ఈరోజు రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు మృగ్యం కాబోతుంది. ఇంకా నిన్న బడ్జెట్లో కేటాయింపుల విషయంలో చాలా అద్భుతమైనటువంటి కితాబులు ఇచ్చినటువంటి రాజకీయ నాయకుల మాటలు చెప్పిన తర్వాత అసలు నేను నిన్న వాస్తవ పరిస్థితులు ఏంటో మాట్లాడతాను. ఎవరు ఈయన? కేంద్రం అన్ని విధాలుగా సహకరించింది. సృజనా చౌదరి, పురంధేశ్వరి. కేంద్రం అన్ని విధాలుగా సహకరించింది. ఏం సహకరించింది అనేది ఒక్కసారి సృజనా చౌదరి, పురంధేశ్వరి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అండ్ ఎంపీ చెప్పగలిగితే ఐ వుడ్ బి వెరీ హ్యాపీ. మరి పురంధేశ్వరి గారికి ఏమైనా సహకరించిందా? అవును, ఆవిడకి ఎంపీ పదవి ఇచ్చి సహకరించింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ చాలా గొప్పది. మరి సృజనా చౌదరికి ఏం సహకరించారు? ఆయన మీద ఉన్న సిబిఐ కేసులు, ఈడీ కేసులన్నీ పక్కన పడేసి అరెస్ట్ కానికుండా సహకరించారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ చాలా అద్భుతమైనటువంటి పార్టీ. ఆయనకి విజయవాడ కాన్స్టిట్యున్సీ నుంచి, సెంట్రల్ కాన్స్టిట్యున్సీ నుంచో లేకపోతే ఇక్కడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీ, వెస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. కాబట్టి ఆయనకి సహకరించింది. ఏ విధంగా సహకరించింది అనే దాని మీద ఎవ్వరికీ క్లారిటీ లేదు.